ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఆదివారము, పునరుత్థాన దినము. దేవుడు మనందరి జీవితాల్లో మరొక పునరుత్థాన దినాన్ని మనందరికీ దేవుడు దయచేశాడు. కావున ఈ దినమున ఆ దేవాది దేవుని స్మరించుకుంటూ ఆరాధించుకుంటూ ఆయనకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన వారం నుండి ఈ వారం వరకు, అనగా 24వ తారీఖు నవంబర్ నెల 2024వ సంవత్సరము ఆదివారము ఉదయకాలము తండ్రి ప్రభువా, నీ యొక్క సన్నిధిలో కొద్దిమందిగా కూడుకుని కుటుంబముతో నేను ఆరాధిస్తూ ఉండగా మా ఆరాధనను, మా స్తుతులను మీరు కైకొనండి ప్రభువా. ఎక్కడ 2-3 కూడుకుని నా నామమును స్తుతిస్తారో, ఆరాధిస్తారో, మహిమపరుస్తూ ఉంటారో వారి మధ్యలో ఉంటారని సెలవిచ్చిన దేవా, మీరు మా మధ్యలో ఉన్నారని, మా మధ్య సంచారం చేస్తూ ఉన్నారని, మాతో మీరు నివసిస్తూ ఉన్నారని, మాలో ఉన్నారని మేము ఎంతగానో విశ్వసిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ దినమును చూడలేక ఎంతోమంది పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, అందచందములు కలిగిన వారు, ఆస్తిపాస్తులు, స్థితిమంతులు కలిగిన వారు ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు ప్రభువా. వారందరికంటే మేము గొప్పవారం కాదు, ఉన్నతమైన వారం కాదు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారం అంతకంటే కాదు ప్రభువా. అల్పులము, దీనులము, అయోగ్యులము, ఎందుకు పనికిరానటువంటి వారమైన మమ్మలను మీరు ప్రేమించి, కరుణించి, రక్షించి, పోషిస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇప్పుడు నిన్ను పాటల ద్వారా తండ్రి స్తుతిస్తూ ఉండగా, మహిమపరుస్తూ ఉండగా, ఘనపరుస్తూ ఉండగా మా స్తుతులను మీరు అంగీకరించండి. మా స్తుతుల మీద మీరు ఆసీనులై ఉండండి ప్రభు. ఎంతమంది అయితే ఈ స్వరాన్ని వింటున్నారో వారందరినీ, వారి కుటుంబాలను, వారికి ఇచ్చిన సమస్తమును, వారి పిల్లలను దీవించి ఆశీర్వదించండి ప్రభు. ఎవరు ఏ అవసరతలతో ఉన్నారో వారి అవసరతలన్నీ మీరు తీర్చండి నాయన. ఎవరు ఏ ఆపదలో ఉన్నారో వారి ఆపదలన్నిటి నుండి వారికి విడుదల దయచేయండి ప్రభువా. ఎవరు శాంతి సమాధానం లేక అల్లాడుతూ ఉన్నారో వారందరికీ శాంతిని, సమాధానం దయచేయండి ప్రభువా. ఎంతమంది అయితే రోగుల ఆసుపత్రుల్లో రకరకాల జబ్బులతో, వ్యాధులతో సతమతం అవుతూ ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారందరికీ సంపూర్ణ ఆరోగ్యము, స్వస్థత, విడుదల, శాంతి, సమాధానం దయచేయండి నాయన. మా గ్రామాన్ని దీవించండి, మా గ్రామ ప్రజలను దీవించండి ప్రభువా. అధికారులను దీవించండి నాయన. గ్రామ పరిపాలకులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. గ్రామంలో ప్రతి కుటుంబాన్ని మీరు ఎత్తి పట్టుకోండి నాయన. ప్రతి కుటుంబానికి రావాల్సిన దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా దయచేయండి నాయన. సాతాను అంధకార దురాత్మ శక్తులను యేసు నామములో బంధించండి నాయన. బంధించండి ప్రభువా. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకున్నామని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మనవులో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కొన్ని పాటలు పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఆరాధన పాట దేవాది దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయనను సేవిస్తున్నటువంటి పాటను పాడుకొని మహిమపరుచుకుందాం. నిన్నే సేవింతును, నిన్నే సేవింతును, నిన్నే సేవింతును, నీవెను నిరుగం నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో నడిచెదా, నిరసింపక సాగెదా, నీవెను నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో నడిచెదా, నిరసింపక సాగెదా,
మార్గములు నడిచురా నీరసింపక సాగురా నీవేను నిన్నే స్తుతింతును నిన్నే స్తుతింతును నిన్నే స్తుతింతును నీవేను నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచురా నీరసింపక సాగెదా నీవేను నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచురా నీరసింపక సాగెదా నీవేను నిన్నే ఆరాధింతును నిన్నే ఆరాధింతును నిన్నే ఆరాధింతును నీవేను నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచురా నీరసింపక సాగెదా నీవేను నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచురా నీరసింపక సాగెదా నీవేను నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచెదా నీరసింపక సాగెదా నీవేను నిన్నే సేవింతును నిన్నే సేవింతును నిన్నే సేవింతును నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచురా నీరసింపక సాగెదా నీవేను నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచురా నీరసింపక సాగెదా నీవేను నిన్నే కీర్తింతును నిన్నే స్తుతింతును నిన్నే ఆరాధింతును నిన్నే ప్రేమింతును నిన్నే సేవింతును నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచెదా నీరసింపక సాగెదా నీవేను నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచెదా నీరసింపక సాగెదా నీవేను
దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. స్తోత్రము చెల్లించేదము మన యేసుకే, స్తోత్రము చెల్లించేదము, స్తోత్రము చెల్లించేదము మన యేసుకే, స్తోత్రము చెల్లించేదము. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యము మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యము స్తోత్రము చెల్లించెదము మన యేసుకే, స్తోత్రము చెల్లించెదము, స్తోత్రము చెల్లించెదము మన యేసుకే, స్తోత్రము చెల్లించెదము. మనకు వచ్చిన మనకు మనకు వచ్చిన మనకు పడకు పడకు ఆగించి మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యము మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యము చెల్లించెదము మన యేసుకే, స్తోత్రము చెల్లించెదము, స్తోత్రము చెల్లించెదము మన యేసుకే, స్తోత్రము చెల్లించెదము. మనకు వచ్చిన క్రీస్తు ప్రయోజనుడు, మనకు వచ్చిన క్రీస్తు ప్రయోజనుడు. జయమణి పాడెదను, జయమణి పాడెదను, స్తోత్రము చెల్లించెదము మన యేసుకే, స్తోత్రము చెల్లించెదము, స్తోత్రము చెల్లించెదము మన యేసుకే, స్తోత్రము చెల్లించెదము. యేసే సత్యం, యేసే మార్గం, యేసే జీవము, యేసు వాక్య చాటెదము. యేసే సత్యం, యేసే జీవం, యేసే మార్గము, యేసు వాక్య చాటెదము. జీవించును
వద్దుర తమ్మి వద్దుర చెల్లి దేవునికి దూరము వద్దే వద్దు. వద్దుర తమ్మి వద్దుర చెల్లి దేవునికి దూరము వద్దే వద్దు. లోక పాపము సంతులుంది గోవులు వద్దు గాడే ముద్దు. లోక పాపము మోనులుంది గోవులు వద్దు. చుంటె తేనె ధరల కన్నా మధురమైనది, మంచి మోక్షాల కన్నా విలువైనది. చుంటె తేనె ధరల కన్నా మధురమైనది, మంచి మోక్షాల కన్నా విలువైనది. పర్వతాలు కలిగిన తొలగిపోయే ప్రేమ శాశ్వతకాలం. మంచి మోత్యాల కన్నా విలువైనది, మధురమైనది. మంచి మోత్యాల కన్నా విలువైనది, బంధువుల కన్నా బహు విలువైన ప్రేమ. స్నేహితుల కన్నా విశేషమైన ప్రేమ, బంధువుల కన్నా బహు విలువైన ప్రేమ. స్నేహితుల కన్నా విశేషమైన ప్రేమ, ఘనమైన ప్రేమ, నిన్ను వీడని ప్రేమ. బలమైన ప్రేమ, నిన్ను వీడని ప్రేమ. సిలువ ప్రేమ, కలువరి ప్రేమ, సిలువ ప్రేమ, కలువరి ప్రేమ. చుంటె తేనె ధరల కన్నా మధురమైనది, మంచి మోక్షాల కన్నా విలువైనది. చుంటె తేనె ధరల కన్నా మధురమైనది, మంచి మోక్షాల కన్నా విలువైనది. ధనధాన్యాల కన్నా ధన్యమైనది.
కొన్ని పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. ఓటమి తప్పని రోజైనా ఓడిపోయినాడు, చేదాటిపోయిన స్థితులైనా ఓడిపోయినాడు, ఓడిపోయినాడు యేసయ్యా, ఓడిపోయినాడు, ఓడిపోయినాడు యేసయ్యా, ఓడిపోయినాడు. ఆశలు
ఇంతవరకు మనం చక్కగా పాటలు పాడుకుని దేవుని నామాన్ని మనం ఎంతగానో మహిమపరుచున్నాము. ఇప్పుడు వాక్య పఠనం చేసుకుందాం. దావీదు మహాభక్తుడు రాసినటువంటి 4వ కీర్తన భాగము మొదటి నుండి చివరి వరకు నేను చదువుతాను. నా వెనక చెప్పండి. కీర్తన గ్రంథము 4వ కీర్తన మొదటి నుండి 8 చరణాలున్నాయి. నా వెనుక చెప్పండి. నా నీతికి ఆధారమగ దేవా, నేను మొదలుపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు. ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు. ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఓరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్మకునుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద
ప్రకాశింపజేయుము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా ఉండునను, నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. నేను ఒంటరిగా ఉండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, ఈ 4వ కీర్తన భాగము చాలా ప్రాముఖ్యమైన కీర్తన. నా నీతికి ఆధారమగు దేవా. దేవుడు దేనికి ఆధారమైన వాడు? నీతికి ఆధారమైన వాడు, యథార్థతకు ఆధారమైన వాడు, సత్యమునకు ఆధారమైన వాడు. ఇలాంటి ఆధారమైన దేవుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారయ్యా అంటే అది యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. అందుకే అంటున్నాడు, నా నీతికి ఆధారమగు దేవా. నేను మొరపెట్టినప్పుడు నాకు ఎవ్వరూ జవాబు ఇవ్వలేరు. ఈ లోకంలో ఎవరికి మొరపెట్టినా మనకి ఎటువంటి సహాయం అందదు. కానీ దేవునికి మొరపెట్టినట్లయితే తప్పకుండా ఉత్తరం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు, మాట్లాడే దేవుడిగా ఉన్నాడు, ఆలకించే దేవుడిగా ఉన్నాడు, జవాబిచ్చే దేవుడిగా ఉన్నాడు. అందుచేతనే దావీదు భక్తుడు ఎవరికి ఎటువంటి సమస్యలు కానీ, ఎటువంటి ఇబ్బందులు కానీ, బాధలు చెప్పకుండా కేవలం దేవాది దేవునికి మాత్రమే ప్రార్థన చేస్తూ ఆయనకు తన పరిస్థితులంతా వివరించి చెప్పుకుంటూ ఉండేవాడు. అందుకే అంటున్నాడు, నేను ఇరుకులో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, శ్రమల్లో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, ఆపదల్లో ఉన్నాను. కాబట్టి నాకు విశాలత కలుగుతుంది నాయన. విశాలత అనగా విడుదల, శ్రమల నుండి విడుదల, ఆపదల నుండి విడుదల, ఇరుకల నుండి, ఇబ్బందుల నుండి విడుదల, సాతాను శోధన నుండి విడుదల, కుటుంబ సమస్యల నుండి విడుదల, ఎన్నో అపాయకరమైన పరిస్థితుల నుండి విడుదల, సాతాను శక్తుల నుండి విడుదల, రోగము నుండి విడుదల, వ్యాధి నుండి విడుదల, రుణ బాధల నుండి విడుదల, ఆర్థిక పరిస్థితుల నుండి విడుదల, అన్నిటికీ సమస్తానికి పరిష్కారమైన వాడు దేవాది దేవుడు. కాబట్టి ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన దేవుడవు నీవే నాయన, నీవు తప్ప నాకు ఇంకెవరూ లేరు అనేటువంటి సత్యాన్ని గ్రహించినవాడు. కాబట్టి దావీదు భక్తుడు దేవునికి మొరపెడుకుంటూ ఉన్నాడు, నన్ను కరుణించి నా ప్రార్థన ఆలకించు, నా ప్రార్థన ఆలకించు. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మారుస్తాను. నేను ఎంతో గౌరవంగా బ్రతకాలని ఆశిస్తున్నాను, సమాజంలో విలువగా బ్రతకాలని ఆశిస్తున్నాను, ఉన్నతంగా బ్రతకాలని ఆశిస్తున్నాను. కానీ నన్ను అవమానకరంగా మారుస్తున్నారు, నేను ఒక చెడ్డవాడిగా చిత్రీకరిస్తూ ఉన్నారు, నా మీద లేనిపోని అభాండాలు వేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? నరులారా, ఎంతకాలము నా గౌరవం అవమానంగా మారుస్తారు, ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు. చాలా మంది పనికిరాని వాటిని ప్రేమిస్తారండి, పనికిరాని వాటిని, విలువలేని వాటిని, ఏమాత్రము యోగ్యత లేని వాటిని మనుషులే ప్రేమిస్తారు. ఈ లోకము దాని ఆశ గతించిపోయేది, ఎప్పటికైనా నాశనమైపోయేది. కానీ ఈ లోకమే శాశ్వతం అనుకుని, ఈ లోకంలో ఉన్న మనుషులే శాశ్వతం అనుకుని, ఈ లోకంలో ఉన్నటువంటి స్థితిగతులు, ఆస్తిపాస్తులే శాశ్వతం అనుకుని వాటిని ప్రేమిస్తూ ఉన్నారు మనుషులు.
ఎంతకాలం మీరు వ్యర్థమైన దానిని ప్రేమిస్తూ ఉంటారు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుతుంటారు? నిజానికి అవి మిమ్మల్ని రక్షించలేవు, కాపాడలేవు, ఏమాత్రం మీకు రక్షణ మార్గాన్ని అందించలేవు, మోక్ష మార్గానికి అవి తీసుకెళ్ళలేవు. అయినా సరే మీరు ఆ అబద్ధమైన వాటిని వెతుకుతా ఉన్నారు. అబద్ధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకున్నారు. మీరు వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అంటున్నాడు. వ్యర్థముగా యెహోవా తన భక్తులను తనకు ఏర్పాటు చేసుకొనిచున్నాడని మీరు తెలుసుకోండి. నేను యెహోవాకు మొరపెట్టుగా ఆయన ఆలకించును. కాబట్టి భయము నుండి పాపము చేయకుడి. ఏం చేయకూడదట? పాపము చేయకూడదు. ఈరోజు పాపమును చాలా స్వేచ్ఛగా చేస్తా ఉన్నారు, హాయిగా ప్రశాంతంగా చేస్తా ఉన్నారు. పాపం అంటే చాలా ఇష్టమైపోతుంది ప్రజలకు, మనుషులకు. చాలా సులువుగా పాపం చేస్తున్నారు. ఇదంతా చేయించేవాడు సాతానుడు. సాతానుడు మనుషుల హృదయాలను ఆక్రమించి వారు మనుషుల హృదయాలలో నివాస స్థానం ఏర్పాటు చేసుకుని వాడు ఏమి చేయాలో అదంతా చేస్తా ఉన్నాడండి ఈ లోకంలో. వాడు ఎలా ఆడమంటే మనుషులు ఈ రోజుల్లో అలా ఆడుతూ ఉన్నారు, ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడుతూ ఉన్నారు. సాతాను హస్తాల్లో బందీకృతులైపోయి వాడు ఆడించినట్లుగా వీళ్ళు ఆడుతూ ఉన్నారు. దేవుని మాటను ఏమాత్రము లెక్క చేయకుండా నిర్లక్ష్యముగా, ఏమాత్రము దేవుని మాటలకు విలువనివ్వకుండా యథేచ్ఛగా పాపాన్ని చేస్తా ఉన్నారు. భయం లేదు. అయ్యో, ఈ పాపము చేస్తే దేవుడు నన్ను క్షమిస్తాడా? ఈ పాపము చేస్తే నాకు మోక్ష మార్గం దొరుకుతుందా? ఈ విధంగా నేనుంటే దేవుడు నన్ను క్షమిస్తాడా అనేటువంటి భయము భక్తి లేకుండా ఈనాడు అనేక మంది జీవిస్తా ఉన్నారు. అందుచేత మీరు పడకల మీద ఉండగా, మీరు పడుకుంటారు, పడుకునే ముందు మీరు పడకల మీద ఉండగా మీరు ఈ రోజులో ఏం చేశారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఉదయం నుంచి నిద్రపోయేంత వరకు మీరు చేసిన పనులు ఏమిటి? ఎన్ని మంచి పనులు చేశారు, ఎన్ని చెడ్డ పనులు చేశారు, ఎన్ని దేవునికి ఇష్టమైన కార్యాలు చేశారు, ఎన్ని దేవునికి ఇష్టం లేని కార్యాలు చేశారు అని ఒక్కసారి ఆలోచించుకొని ఆ దేవాది దేవుని ధ్యానం చేసుకోండి. పడకల మీద ఉండగా మీ హృదయాలలో ఆయన ధ్యానం చేసుకోండి అంటున్నాడు దావీదు భక్తుడు. ఒకవేళ నువ్వు పాపము చేసినట్లయితే ఒప్పుకో, దేవుని దగ్గర చెప్పుకో, ప్రభువా నీ పాపం చేశాను, ఈ పనికి మారిన మాటలు మాట్లాడాను, ఈ పనికిరాని బూతులు మాట్లాడాను, అనేక మందిని గాయపరిచాను, దూషించాను, కొట్టాను, తిట్టాను అని చెప్పి మనం ఏం చేయాలట? దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. దేవుని ముందు ఒప్పుకొని క్షమాపణ వ్యక్తి దేవుడు తప్పకుండా క్షమించే దేవుడిగా ఉన్నాడు. క్షమించే దేవుడిగా ఉన్నాడు. ఇలాకమంది అనేక మంది అనుకుంటున్నారు మాకు మేలు చూపేవాడెవడు అని అనేక మంది పలుకుతున్నారు. ఎవడు మాకు మేలు చేస్తాడు? ఎవడు చేస్తాడు మేలు? ఎవడ చేయడు నీకు మేలు. ఇలాకములో ఎవరిని నమ్మినా ఫలితం లేదండి. మరి మీకు మేలు చేసేవాడు ఒకరున్నారు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మాత్రమే మీకు మేలు చేయగలడు. ఆయన మాత్రమే మనకు సహాయం చేయగలడు. ఆయన మాత్రమే మనకు ఏ విధంగా అయినా సహకరించగలడు. మన సమస్త బాధల నుండి విడుదల చేయగలడు. ఆయన మీద ఆధారపడి జీవించాలి. దావీదు ఆయన మీద ఆనుకున్నాడు. అందుకే అంటున్నాడు, కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి మనకి సహాయం? ఎవరో సహాయం చేస్తారు, ఎవరో ఆదుకుంటారు, ఎవరో మనల్ని కాపాడుతారు అనుకోవడం మన భ్రమ. ఎవరు మనల్ని కాపాడలేరు, ఎవరు మనకు సహాయం చేయలేరు. దావీదు భక్తుడు దేవుని వైపు సహాయం కోరాడు, దేవుని వైపు కన్నులెత్తి చూచాడు. ఆయన దావీదుకు ఎంతో గొప్పగా సహాయం చేశాడు అనేక విషయాల్లో. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము,
వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాడు సంతోషము కంటే, ఒకడు అనుకుంటున్నాడు నాకు విస్తారమైన పంట పండింది, విస్తారమైన ఆస్తి సమకూరింది, విస్తారంగా ద్రాక్ష తోటలో పండినాయి, విస్తారమైన ధాన్యం ఉంది, విస్తారమైన ఆస్తి ఉంది అని ఎంతో సంతోషంతో ఉంటాడు ఆయన. తనకున్న ఆస్తులను బట్టి, తనకున్న స్థితిగతులను బట్టి, తనకున్న హోదాను బట్టి, తనకున్న అధికారములను బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటాడు. ఆ సంతోషము కంటే, ఆ అధికమైన సంతోషము కంటే దేవునిలో ఉండే సంతోషము చాలా గొప్పదండి, చాలా గొప్పది. అందుకే అంటాడు, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము ఏంటండి? అధికమైన సంతోషము దేవునిలో ఉంది. మనల్ని ఎవరో బాధ పెట్టాలని, ఎవరో బాధకు గురి చేయాలని, అన్యాయంగా అక్రమంగా బాధ పెట్టాలని ఎంతమంది చూసినా దేవుడు మాత్రం నీకు అన్యాయం చేయడండి, నీకు మేలు చేసేవాడుగా ఉన్నాడు తప్ప అన్యాయం చేసే దేవుడు కాదు. నువ్వు ఎంతమంది కుట్రలు చేసినా, ఎంత దారుణంగా ప్రవర్తించినా, ఎంత నీచంగా మాట్లాడినా దేవుడు మాత్రం అన్యాయస్తుడు కాదు. దేవుడు న్యాయం చేసేవాడుగా ఉన్నాడు. నీవేంటో దేవునికి తెలుసు, నీ యథార్థత ఏంటో, నీ భక్తి ఏంటో, నీ మనసు ఏంటో దేవునికి తెలుసు. కాబట్టి నీకు ఏమి చేయాలో దేవుడికి తెలుసు. కాబట్టి నీకు చేయవలసిందే దేవుడు తప్పకుండా చేస్తాడు. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నీవే నన్ను సురక్షితముగా కాపాడేవాడు అని దావీదు భక్తుడు దేవుని ఎంతగానో స్తుతిస్తూ కొనియాడుతూ ఉన్నాడండి. కాబట్టి దేవుడి యొక్క వాక్య పఠన భాగమును దీవించును గాక. మనం అందరం లేచి కొద్ది నిమిషంలో దేవునికి స్తుతియాగం అర్పిస్తూ, స్తుతి నైవేద్యం చెల్లిస్తూ ఆయనను కొద్ది నిమిషములు ధ్యానం చేసుకుందాం. కొద్దిసేపు దేవాన్ని దేవునికి స్తుతి ఆరాధన చేసుకుందాం. స్తుతి స్తుతి స్తోత్రం 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 సర్వశక్తిమంతుడా స్తోత్రం 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 మా నీతికి ఆధారమగు దేవానికి స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 రాజానికి స్తుతి 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 స్తోత్రానికి ప్రతిక్షణము కాపాడుతున్న దేవానికి స్తుతి స్తోత్రం 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 విశాలంగా స్తోత్రం 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 ప్రతి విధమైన సమస్యలను తప్పించువాడు నీవే సన్నిధికి స్తుతి స్తోత్రం 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 హల్లెలూయా 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 నీతిమంతుడానికి స్తోత్రం 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 నిన్నలేడా మరి ప్రమాదానికి స్తోత్రం 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 హల్లెలూయా 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 పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తోత్రం స్తోత్రం పరమపరిచిన దేవానికి స్తుతి స్తుతి స్తోత్రం 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 హల్లెలూయా 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 మన్నాను కురిపించినావు బండను తెచ్చినావు మన్నాను కురిపించినావు బండను తెచ్చినావు దేవమనే
చేసుకుందాం. మహోన్నతుడ మహాగరుడ నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్న ప్రభు, సర్వశక్తిమంతుడ సర్వాధికారి సర్వము సృజించిన గొప్ప దేవ నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నిన్న నీరు ఏకరీతికున్న దేవా మారని మహనీయుడా నీకే స్తోత్రములు స్తుతులు తండ్రి. గడిచిన వారం నుండి వారం వరకు నన్ను మమ్మలను ప్రతి ఒక్కరిని ప్రభా నీ సజీవ రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి ఉంచి ప్రభా ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో నిలవబెట్టి ప్రభా నేను ఆరాధించడానికి మహిమపరచడానికి ఘనపరచడానికి మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఏమిచ్చిన నీ రుణాన్ని మేము తీర్చలేం ప్రభు. మా ఊరికి నలిగిన హృదయంతో కేవలం నీకు స్థుతులు అర్పించుచుండగా మా స్థుతులపై మీరు ఆశీర్వాడు కమ్మని అడుగుచున్నాం. మా స్థుతులకి మీరొక్కరే అర్హుడు ప్రభానైనా, మా స్థుతులకి పాత్రుడు తండ్రి నీ ఒక్కరివే తండ్రి ప్రభా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు జరిగిన ఆరాధన అంతట్లో మీరున్నారని నమ్ముచున్నాం ప్రభానైనా. కేవలం మీరే మహిమ పొందుకోండి, మీరే గంట పొందుకోమని అడుగుచున్నాం ప్రభానైనా. అయ్యా నీ దైవ సేవను అభిషేకించండి ప్రభా, ఏడంతల ఆత్మతో నింపండి. నీ ఆత్మీయ ఆహారాన్ని ప్రతి బిడ్డకి అందించండి. నీ సేవకుని నోటికి బోరుగా ఉండి నీ వాక్యాన్ని ప్రభా ప్రతి బిడ్డకి అందించండి తండ్రి. వింటున్న మాకు వినగల చెవులు గ్రహించగల మనసులు ప్రతి బిడ్డకి కూడా అందించమని అడుగుచు నీ వాక్యాన్ని తండ్రి సాతాను ఎత్తుకుని పోకుండా మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి నీ కృపను సహాయాన్ని దయచేయమని అడగచ్చు. నన్ను నేను తగ్గించుకుంటూ నీ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డల్ని దర్శించి దీవించి బలపరచమని అడగచ్చు తండ్రి ప్రభా. నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ ఇచ్చిన స్థుతి ఆరాధన వేసే పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.